ముందుగా నా తరపు నుంచి ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ స్టాండ్ అప్. నా తరపు నుంచి నా దేవదాసులు 1 2 3 రండిరా. ఈ రోజు అమ్మాయిల అబ్బాయిల టాపిక్ యుద్ధం. యుద్ధం నాకు నచ్చితేనే చేస్తా, నాకు నచ్చితేనే చూస్తా, కాదని ఎవరన్నా బలవంతం పెడితే కోస్తా. అయినా యుద్ధం చేసే అర్హత పైన 6విదైతే కింద 7విది. స్వీట్ వార్నింగ్. ఇద్దరు కొట్టుకుంటే దాన్ని యుద్ధం అంటారు, కానీ నాలాంటిది మీదడిపోతే దండయాత్ర. ఇది శ్రీముఖి దండయాత్ర. నువ్వు లేవురా. మళ్ళీ జన్మ అంటూ ఉంటే అబ్బాయిలా పుట్టాను, చంపేస్తున్నాను రవాణా అప్పుడప్పుడు నక్సలైట్లు. చివరికా కావేరి కడలిదే వేరి. రవి రవి తకిట తదిమి తకిట తదిమి తందానం హృదయలయల జతులు. నీకు క్వార్టర్ సరిపోదు, ఈ టైంలో ఫుల్ బాటిల్ కావాలి, తెప్పిస్తాను. నువ్వు ఉన్నావుగా. నేను ఫుల్ బాటిల్ నా సింగిల్ టేక్ లో చెప్పడం ఏంటి అని అంటే మా రాములమ్మ లేస్తుంది చూడు. కమాన్ సార్, హైదరాబాద్ లో యుద్ధాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్బాయిలు నిశ్శబ్దంగా ఉండి యుద్ధం చేశారు, అమ్మాయిలు అబ్బాయిల కోసం యుద్ధం చేశారు. కానీ యుద్ధంలో గెలిస్తే గెలిపే కానీ బలుపు కాదు. చెల్ గింతున్నదిరా. ఎట్లా చెప్పిందిరా డైలాగు. గార్దుల్లాగా విరిగి చెప్ప కటింగ్ ఒకటి నీ మొఖానికి. చూడు పాప, రూపాయి సంపాదించడం చేతగాని వాడికి ఐ లవ్ చెప్పే అర్హత లేదు. అలాగే యుద్ధం స్పెల్లింగ్ రాని నీవు యుద్ధం గురించి మాట్లాడే హక్కు లేదు. లవ్వు కత్తి. చూడు భయ్యా, తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 100కి 90 సార్లు తుడుచుకుంటా. తుడుచుకోవడానికి నేను రెడీ, కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. అయినా మీతో మాకు యుద్ధం ఏంటి తొక్క. రోడ్డు పైన వెళ్తుంటే పెంట పూసుకోవడం ఎందుకలే అనేసి ఊరుకున్నానే, కానీ ఒక్కసారి మేము యుద్ధంలో అంటూ దిగుతే యుద్ధం మాదే, గెలుపు మాదే. దూకితే డైరెక్ట్ గుండెలో తీసుకెళ్ళిపోవాలి. ఎవరా చూడు పాప, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు, సులభంగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను 2వ రకం. 3వ రకం అయితే ఆడవాళ్ళని తొక్కుకుంటూ పైకి వస్తాను. అదే నేనైతే లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా. తమ్ముడు కూసో ఒకసారి. ఏమైంది? వాట్ ఈస్ ద ప్రాబ్లం? పొద్దున్న లేవగానే గట్టిగా వస్తుందంట. ఏం చేస్తావా? నీకు వాడికి డైలాగ్ రాలేదన్న ఫ్రస్ట్రేషన్ నువ్వు నా మీద చూపిస్తే తర్వాత నా ఫ్రస్ట్రేషన్ నేను పనిష్మెంట్ లో చూపిస్తాను. చూపించండి. ఇంత మంచి టీం ఎంచుకున్నాక నాకు పనిష్మెంట్. డైలాగ్ ఎలా చెప్పాలో చూపించాలా? పాపా స్టాండ్ అప్. అన్నా, నీకు ఆడపిల్లలన్నా కోడి పిల్లలన్నా 2 ఒకటే. నీకే కాదు, ఆ దేవుడికి కూడా ఆడపిల్లలంటే చిన్న చూపు. అందుకే ఏ ఒక్క దేవుడు కూడా ఆడపిల్లని కనలేదు. కానీ మా నాన్న లాంటి గొప్ప దేవుడు నన్ను కన్నాడు. అందుకే చెప్తున్నా, ఆడవాళ్ళతో ఒప్పందాలు శపథాలు చేయి, కానీ యుద్ధం చేయకు. అది మా ఫినిష్. మీరు అయిపోతారు. కాదు, లాస్ట్ చెప్పు, మళ్ళీ చెప్పు. నేను కరెక్ట్ ఏదో చెప్తాను. చెప్పు. మీరు ఫినిష్. మీరు అయిపోయారు. ఏంటది ఫినిష్? మెల్లగా చెప్పు డైలాగ్. చూడు పాప, ఈ రవాణా తమ్ములు అంటే తెలిసింది 2 ఒకటి. దిగిరావే నన్నేల మరిచావే. నీలి నింగిలో నిండు డైలాగ్ ఇప్పుడు మా పాప చెప్తుంది, వినండి. కమాన్ పాప.
చెల్బే సాలే. రాముని తలుచుకో పుణ్యం వస్తుంది. రాములమ్మ చెల్లెళ్ళని తలుచుకోకు చావు కబురుని ఇంటికి పోతుంది. ఏంది రే ఏంద్రా ఆ కట్ట పుల్లలతో వచ్చి నిన్ను చెల్పేసాలే అన్నది. కట్టపుల కంటెంట్ కంటెంట్ కావాలి ఇక్కడ. అరే నువ్వురా ఇందాక నుంచి యుద్ధం 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 అని అంటున్నారు. ప్రేమకే చలవు నా వారికే చలవు కాలానికే చలవు. నానా లేచి చక్ చక్ చెప్పేసి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. రే ఉంచుకోవడానికి ఉయ్యాల ఊగడానికి యుద్ధం ఎవడికి ఉంపడగతి కాదు. అయినా అమ్మాయిలు గనక ఒక్కసారి తిక్కరేగితే అద్దమైన ఒకటే యుద్ధమైన ఒకటే. అయినా లాస్ట్ పంచ్ మా రాములమ్మలదైతే దానికొచ్చే కిక్కే. ఓడిపోయారు కాబట్టి మేము ఒక క్లాసికల్ సాంగ్ ని ప్లే చేస్తాము. దాని మీద మీరు ముగ్గురు 1 by 1 వచ్చుకుంటూ మీ క్లాసికల్ ప్రదర్శనని మాకు చూపించాలి. మ్యూజిక్ పెట్టండి. మేము చెప్పడమే క్లాసికల్ అని చెప్పిన తర్వాత వాడు స్టార్ట్ చేయడమే వెస్ట్రన్ తో చేస్తారు. నాన్న మీ ముగ్గురులో ఎవరైనా అన్ని కొట్టాలనుకుంటున్నారా? అమ్మని ఇంత ఆసనా క్లాసికల్ తప్పితే ఇంకేమైనా వచ్చిందో రే పడుతుంది. ఒక ఐటమ్ పాట పెడితే దాని మీద డాన్స్. ఇప్పుడు వీడు పోల్ డాన్స్ చేస్తాడు. ఆ పోల్ నువ్వే. సెక్యూరిటీ చెకప్ చేస్తున్నారా? నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె పోల్ నేను చేస్తాను. నన్ను చూసి అబ్బా నీ ఆశల కొత్తిమీర కట్టు. నేను చేసిన దాంట్లో అట్లీస్ట్ నువ్వు 10% చేసినా వాళ్ళందరూ ఒప్పుకున్నా ఓకే. రెడీనా? సాంగ్ దీంట్లో 10% రావాలి. 2 చేస్తారు చూడు చేయరా. మ్యూజిక్. Johnny Johnny Escobar ainda durava pra వచ్చిందొకటే ఒక తప్ప లండను బాబు ఇంటను డాలను ఇక్కడ పోలేవర్రా. వాడు తాకిన స్పర్శకి పోల్కి ప్రాణం వచ్చింది. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది ఆ నియోజకవర్గంలో ఆరు బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. అయ్యే చెయ్యి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. యాక్సిడెంట్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడే.